ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం పాలనలో సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభంతో పాఠశాల విద్యార్థులకు కిట్ల పంపిణీ వేగవంతం చేసింది. జగన్ ఫోటో ఉన్న పాత వాటినే విద్యార్థులకు సత్వరమే యథాతథంగా పంపిణీ చేయాలని బాబు అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో ప్రజాధనాన్ని ఉపయోగించే తీరుపై ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణానికి బాబు తెరలేపారంటూ దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది. అయితే మరోవైపు తెలంగాణలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫోటోలు అదేవిధంగా ముందు మాట ఉండడంతో ఆ పాఠ్య పుస్తకాలను మార్చి కొత్త వాటిని ముద్రించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం తేజ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయ వాతావరణానికి ఆయన తెరదీసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంతో సర్వత్రా కూడా ఆయన పైన ప్రశంసల జల్లు కురుస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ప్రధానంగా ఇక అంశాల్లోకి వెళితే మాత్రం ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం చూస్తే మాత్రం తెలంగాణ ప్రభుత్వంలో అంటే ఇటు స్కూళ్ళన్నీ కూడా వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలన్నీ పునఃప్రారంభమైనటువంటి నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేటువంటి అంశంలో పాఠ్యపుస్తకాల్లో ముందు మాట మార్చలేదు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఫోటో, అదేవిధంగా మాజీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి ఫోటోలతో ప్రచురించి ఉన్నటువంటి ఆ పాఠ్య పుస్తకాలనే వాటన్నింటినీ పంపిణీ చేశారు. వాటన్నింటినీ ఉపసంహరించుకోవాలని చెప్పి ఇటు తెలంగాణ ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్లో మాత్రం దీనికి భిన్నంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇటు పూర్తి స్థాయిలో ఇటు పాఠశాల విద్యార్థులకు అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా పాఠశాలలు అన్నీ కూడా పునఃప్రారంభమైనటువంటి నేపథ్యంలో అంటే జగనన్న విద్యా కానుక ద్వారా ఇచ్చినటువంటి పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసేటువంటి కిట్లు ఏవైతే ఉన్నాయో ఆ కిట్ల పైన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటినీ కూడా ఉపసంహరించుకోవాలా అనేటువంటి ప్రశ్నకు ఎలాంటి ఉపసంహరణ అవసరం లేదు. అవన్నీ కూడా ఆ కిట్లన్నింటినీ కూడా పంపిణీ చేసేయాల్సిందిగా కూడా ఇటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంటే ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు అయితే అటు అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ప్రభుత్వ ధనం అనేటువంటిది దుర్వినియోగం అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఎలాంటి అసౌకర్యం కూడా కలిగేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా వారందరికీ కూడా పంపిణీ చేసేయండి. ఎలాంటి ఉపసంహరణ అనేటువంటిది వద్దు. కొత్తవి ప్రచురించి అనవసరంగా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయొద్దు అంటూ కూడా ఆయన అధికారులకు ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గతానికి భిన్నంగా కూడా ఒక సరికొత్త ఒక రాజకీయంగా ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయ వాతావరణానికి ఆయన తెరతీశారు. ఏ విధమైనటువంటి కక్ష రాజకీయాల్లోకి పట్టింపులకు పోకుండా పూర్తి స్థాయిలో కూడా వారి యొక్క విద్యా సంవత్సరం కూడా మరలే వాళ్ళకి వేస్ట్ కాకుండా వారందరికీ కూడా పంపిణీ చేసేసేయాలి. యథాతథంగా ఉన్నది ఉన్న పళంగా కూడా పంపిణీ చేసేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో సర్వత్రా కూడా ఇటు దేశవ్యాప్తంగా కూడా ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల ప్రశంసలు జల్లైతే కురుస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఇటు పొలిటికల్గా కూడా కామెంట్స్ చూస్తే మాత్రం ఒక సరికొత్త గతానికి భిన్నంగా ఒక సరికొత్త ఆరోగ్యకరమైనటువంటి రాజకీయ వాతావరణానికి చంద్రబాబు తెరలేపారు అనేటువంటిది ఇక్కడ సర్వత్రా కూడా వినిపిస్తున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ భరత్తో తేజ రాజ్ న్యూస్, హైదరాబాద్.